అందరికీ నమస్కారం అండి. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 28 ఆదివారం రోజు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది? కొన్ని జరిగే అత్యంత కీలకమైన జ్యోతిష పరిణామాలను తెలుసుకోబోతున్నాం. ఇవి సాధారణ ఫలాలు కావండి. మీ జీవితంలో దాగి ఉన్న నిజాన్ని బయటపెట్టే రోజులన్నమాట. రేపటి రోజున మీకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఎదుగుదలను చూసి లోలోపల తట్టుకోలేని ఒక మనసు అంటే ఒక అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో రేపటి రోజున అసలు రూపంతో బయటపడతాడనమాట. ఆ వ్యక్తి శత్రువుని మీరు అనుకోవచ్చు, కానీ వారు చేసిన ప్రతి ప్రయత్నం చివరికే మీకే తప్పకుండా తెలిసిపోతుందనమాట. రేపటి రోజున మీరు జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారండి. అసలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇది కేవలం మాట కాదండి, ఇది శని ప్రభావంతో కలిగినటువంటి కర్మ ఫలితం అని గుర్తుపెట్టుకోండి. మీ ఓర్పును పరీక్షించే రోజులు రేపు. ఇవి మీ మౌనాన్ని బలంగా మార్చే సమయం ఇది. కాబట్టి ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ జీవితాన్ని, మీరు చూసే విధానాన్ని మార్చేస్తుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. అలాగే రేపటి రోజున ఒక అత్యంత శుభకరమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు సహజంగా నేరుగా నడిచే స్వభావం కలవారు. ఎదుటివారి మంచి చెడులను తక్కువగా ఎప్పుడు కూడా తవరనమాట. ఎవరు ఎలా ఉన్నా కానీ తమ పనిని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళే గుణం ఉంటుంది. కానీ రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి లోపల అసూయ స్పష్టంగా మీకు బయటపడుతుందండి. ఇప్పటి వరకు స్నేహంగా నటించిన, సహోద్యోగిగా ఉన్న, బంధువుగా కనిపించిన వారి మనసులో ఉన్న అసంతృప్తి ఇప్పుడు మీకు చర్యల రూపంలో బయటపడుతుందన్నమాట. మీ ఎదుగుదల, మీ పేరు, మీ స్థిరత్వం, మీ నమ్మకం ఇవన్నీ ఆ వ్యక్తిని లోపల కాల్చేస్తున్నాయి. కానీ వారు నేరుగా చెప్పలేరండి. మాటల్లో చురుకు, వెనక నుండి విమర్శలు, మీ పనికి తక్కువ చేయడం, మీపై అనుమానాలు కలిగించే ప్రయత్నాలు చేస్తారనమాట. ఈ ప్రవర్తన మిమ్మల్ని మొదట బాధ పెట్టినా కూడా ఇది మీకు ఒక పెద్ద మేలే అవుతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు నమ్మినటువంటి వ్యక్తి అసలు రూపం మీ ముందుకు వస్తుందన్నమాట. ఎవరి వల్ల జాగ్రత్తగా ఉండాలో, ఎవరి దగ్గర మౌనం పాటించాలో మీకు స్పష్టత వస్తుంది. ఈ సత్యం బయటపడడం వల్ల మీరు భవిష్యత్తులో పెద్ద నష్టాల నుండి తప్పించుకుంటారండి. ఇది శని ప్రభావం వల్ల జరుగుతున్న శుద్ధి ప్రక్రియ అనుకోండి. మీ జీవితంలో ఉండకూడని వ్యక్తిని దేవుడే మీ దూరం చేస్తున్న సూచన ఇదనమాట. ఈ సమయంలో అక్షరం ఉన్న శత్రువు మీకు నష్టం చేయాలని ఒక పథకం వేస్తారు. ఇది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేదా మీ పేరు చెడగొట్టే ప్రయత్నంగా కావచ్చు. వారు తమ తెలివితేటలతో మిమ్మల్ని ఇరుకున పెట్టగలరని భావిస్తారు. కానీ వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో శని ప్రత్యక్షంగా రక్షణగా నిలుస్తాడండి. వారు వేసిన మాటలు, వారు వేసిన పనులు ఏవైనా సరే, ప్లాన్లు కానీ అన్నీ తలకిందులవుతాయన్నమాట. మీరు ఏ తప్పు చేయకపోవడం వల్ల చివరికి కుట్రలే వారిని ఇబ్బందిలోకి నెట్టుతాయి. మీరు మౌనంగా ఉండడం, స్పందించకుండా ఉండడం ఈ సమయంలో మీకు ఆయుధంగా మారుతుంది. మీరు మాట్లాడకపోయినా పరిస్థితులే నిజాన్ని బయటపెడతాయి. ఈ పరిణామం మీకు ఒక గొప్ప గుణపాఠంగా నేర్పుతుందన్నమాట. శత్రువుతో పోరాడాల్సిన అవసరం లేదు. సమయం వారినే బహిర్గతం చేస్తుంది. మీరు ఓర్పుతో ఉన్నంత వరకు దేవుడే మీకోసం యుద్ధం చేస్తాడు. రేపటి రోజున మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయండి. అనుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా కూడా మిమ్మల్ని దేవుడు ఒక గౌరవంగా నిలబెడతాడనమాట. ఉద్యోగంలో అయితే మీరు ఇంతవరకు గమనించని మరో అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది. వ్యాపారంలో అయితే ఒక నష్టం తప్పి మరో లాభదాయకమైన దారి తెరుచుకుంటుంది. మీరు మొదట నష్టంలో అనిపించిన విషయం తర్వాత ఆశీర్వాదంగా మారుతుందన్నమాట. ఇది మీకు శనిదేవుడు ఇచ్చే పరీక్ష, అదే సమయంలో శని ఇచ్చే బహుమతి. ఈ సమయంలో మీరు నిరాశ చెందకూడదు. ఒక తలుపు మూసుకున్నప్పుడు మరొక తలుపు తప్పకుండా తెరుచుకుంటుంది. ముఖ్యంగా శత్రువు కారణంగా జరిగిన ఆలస్యం మీకు సరైన దారిలో నడిపించడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా రేపటి రోజున మీరు ఒక పెద్ద నిజం కూడా మీకు బయటపడుతుంది. ఈ నిజం మీరు ఊహించని దానికంటే లోతుగా ఉంటుంది. మీ వెనక ఎవరు ఏ మాటలు చెప్పారు, ఎవరి వల్ల మీకు అడ్డంకులు వచ్చాయి, ఎవరు మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేశారు అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మీకు మొదట బాధ కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు రక్షణగా మారుతుందండి. ఇప్పటి వరకు మీరు గమనించని కుట్ర, చిన్న ప్లాన్ లేదా మాటల మలుపు ఇప్పుడు మీ ముందే స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ఈ నిజం బయటపడడం వల్ల మీరు ఇకపై ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్న విషయంలో మీకు స్పష్టత తప్పకుండా పొందుతారు.
ఇది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అత్యంత అవసరమైనటువంటి అవగాహన అండి. ఈ పరిణామం యాదృచ్ఛికం కాదు. శని ప్రభావంతో అబద్ధం కూలిపోయి నిజం నిలబడే సమయమని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీకు డబ్బు విషయంలో నిజాయితీగా ఉండడం వల్ల ఏదైనా జరిగినా ఆధారాలు మీ పక్షానే ఉంటాయి. మీరు భయపడినంత పెద్ద నష్టమైతే జరగదు. మీరు ఊహించిన నష్టం చివరికి తప్పించుకుంటుంది. అంతేకాదు, ఆర్థికంగా ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా మీకు తెరుచుకుంటుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ప్రతి లావాదేవీని స్పష్టంగా ఉంచాలి. మాటల మీద కాకుండా ఆధారాల మీద నడవాలి. అలా అయితే శత్రువు చేసే ప్రయత్నం వారికే తిరుగుబాటు అవుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి శని ఇచ్చే హెచ్చరికతో పాటు రక్షణ, నష్టం చేయాలనుకునే వారే ఇబ్బందుల్లో పడే కాలం ఇదన్నమాట. రేపటి రోజున ఆ రక్షణ ఉన్న శత్రువు మీ ప్రతి అడుగును గమనించే ప్రయత్నం చేస్తారండి. మీరు ఏం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, మీ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని చూస్తారన్నమాట. ఇది అసూయ, భయం మరియు మీ ఎదుగుదలపై ఉన్న అంగీకారం లేకపోవడం వల్ల జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా శత్రువు ద్వారా వచ్చే పరీక్షే మీలోని బలాన్ని బయటకు తీసుకొని వస్తుంది. చివరికి ప్రశాంతత, స్థిరత్వం, ధైర్యం మీ సొంతమవుతాయి. ఈ యొక్క రాశివారు ఒక్కసారి నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని చివరి వరకు నిలబెట్టే స్వభావం అయితే కలవారండి. ఎవరి గురించి చెడు మాటలు విన్నా ఆధారం లేకపోతే నమ్మరు. కానీ రేపటి రోజున 6 అక్షరం ఉన్న వ్యక్తి విషయంలో మీ నమ్మకం పూర్తిగా విరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చిన్న సంఘటనలా కనిపించినా కూడా లోతుగా చూస్తే చాలా కాలంగా దాచిన ప్రవర్తన బయటపడే సమయం ఇది. మీరెప్పుడూ అనుమానం పెట్టని చోట ఒక మాట, ఒక పని, ఒక స్పందన ద్వారా వారి అసలు ఉద్దేశం స్పష్టమవుతుందన్నమాట. ఇంకా ఈ సమయంలో మీరు ఎవరిని ఎదిరించాల్సిన అవసరం లేదండి. నిజం వెలుగులోకి వచ్చిన తర్వాత అబద్ధం తానే కూలిపోతుంది. ఈ పరిణామం వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన బోధన ఇస్తుంది. ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మాటలు బయటపడే వరకు వేచి చూడడమే జ్ఞానం. రేపటి రోజున మీరు తెలుసుకునే ఒక కీలక నిర్ణయం శత్రువు ప్రభావం నుంచి మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఇది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, వ్యాపారానికి సంబంధించినదై ఉండవచ్చు, సంబంధాల విషయంలో ఉండవచ్చు. నిర్ణయం తక్షణమే ఫలితం ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో మీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఇప్పటి వరకు మీరు కొంత రాజీ పడుతూ, కొంత సహనం చూపుతూ పరిస్థితిని భరిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అదే పద్ధతి కొనసాగితే నష్టమని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారండి. ఇది ఎవరికి హాని చేయాలనే ఉద్దేశంతో కాదు, మీ స్వరక్షణ కోసం. ఈ నిర్ణయం వల్ల మొదట కొంత ఒంటరితనం మీకు అనిపించవచ్చు, కానీ అదే మీకు శాంతినైతే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీ దారిలో మీరు నడుస్తున్నంత వరకు వారు అసహనం మీకు ఏ హాని చేయలేరు. ఇది వృశ్చిక రాశి వారికి శని ఇచ్చే అంతర్గత బలం అన్నమాట. ఇంకా రేపటి రోజున మీకు ఒక పెద్ద ఆయుధం అని కూడా చెప్పుకోవచ్చు, మీ మౌనమే. శత్రువు ఎంత రెచ్చగొట్టినా మీరు మాటల యుద్ధంలోకి దిగకూడదు. మీ మౌనం, మీ ఓర్పు, మీ అంతర్గత నమ్మకం ఇవే మీ రక్షణ కవచంలా మారుతాయి. మీరు మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన, లోపలే చేసే ఆత్మ పరిశీలన మీకు తెలియకుండానే పరిస్థితులను మీ పక్షంలోకి తిప్పుతుంది. శత్రువు చేసే ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విఫలమవుతాయని గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీ జీవితంలో చాలా మంచిగా, అంటే దైవ సంకల్పం కూడా మీకు ఉండబోతుందన్నమాట. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి గోధుమ కలర్, కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 3 అన్నమాట. 3 నెంబర్ కలిసి వస్తుంది. గోధుమ రంగు కలిసి వస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరంగా ఉంటుంది. రేపటి రోజున ఉదయం లేవగానే తప్పకుండా మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యుని సంప్రదించండి. లేకుంటే మందుల విషయంలో జాగ్రత్త పడండి. అలా అని నిర్లక్ష్యం చేయకండి, ఆరోగ్యం దెబ్బతింటుంది. శత్రువు చేసిన పని మీకు నష్టం కాకుండా ఒక కొత్త అవకాశానికి ద్వారం అనేది అవుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి అత్యంత శుభ సూచన. రేపటి రోజున కొందరు ఈ రాశి వారు అధికారిక సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు, కానీ ఫైల్స్ ఆగిపోవడం, అనుమతిలో ఆలస్యం కావడం, పై అధికారుల ముందు అపార్థాలు ఏర్పడడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. ఈ సమస్యల వెనుక అక్షరం ఉన్న శత్రువు పాత్ర ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ సమయంలో ఒక విషయం మీకు స్పష్టంగా జరుగుతుంది. మీరు నిజాయితీగా నడిచినందువల్ల కొన్ని ఆధారాలు మీ పక్షానే ఉంటాయి. శత్రువు ఎంత ప్రయత్నించినా నిజాన్ని దాచలేరు. చివరికి నిర్ణయం తీసుకునే వ్యక్తులు సత్యాన్ని గ్రహిస్తారు. మొదట కొంత ఆలస్యమైన చివరికి తీర్పు మీకు అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట. రేపటి రోజున మీరు ఏదైనా సరే విజయమే మీకు తప్పకుండా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సహనంతో ఉండండి, మీకే మంచిగా జరుగుతుంది. ఓపిక మనకి ఎప్పుడైనా కానీ ఉండాలన్నమాట. ఓపిక ఉంటేనే మనం ఏ విషయంలోనైనా గెలవగలం. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. రేపటి రోజున మీకు
మీరు తప్పకుండా శివారాధన చేసుకోండి. మీకు ఇంకా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.